గాయ్స్, ఈరోజు మనం బ్రెడ్తో గులాబ్ జామున్ చేద్దాం. ఫస్ట్ వీటిని కట్ చేయాలి. ఇప్పుడు బ్రౌన్ సైడ్స్ బ్రౌన్ని తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి. దంచుకోవాలి. అప్పుడే మనకి గులాబ్ జామున్ టేస్ట్ వస్తుంది. ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఈ వాటర్లో వేసుకుందాం. పౌడర్ని దీంట్లో ఈ వాటర్లో వేసుకొని స్టవ్ మీద వెలిగించుకుందాం. మనం ఫ్రైయర్ లోపల ఒక ప్లేట్ తీసుకొని దాని మీద పేపర్స్ రెడీగా పెట్టుకున్నాం.
ఆ పేపర్స్ లేకపోతే ఇప్పుడు మనం ఉండ్రాల్లాగా ఇవి చేసుకున్న ఆయిల్ వాటర్లో పడంగానే రియాక్షన్ అయిపోతుంది. అందుకే మనము ఆయిల్ ఆ పేపర్కి పీల్చుకునేదాకా పెట్టుకోవాలి, తుడుచుకోవాలి. ఇలా నేను ఇప్పుడు చూపిస్తాను ఆ ప్రాసెస్ ఎలా చేస్తున్నాను. ఇప్పుడు ఈ కలర్లో వచ్చేలాగా మనం చూసుకోవాలి ఉండ్రాళ్ళని. మనము ఈ పేపర్లో పెట్టుకొని చేసుకుందాం, రోల్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా అనుకొని దీంట్లో వేసేద్దాం. ఇలా అన్నిటికీ ఇలా ప్రాసెస్ చేసుకోవాలి, ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి పెట్టేస్తే అతుక్కుపోయి ఇబ్బంది అవుతుంది. లాస్ట్కి మీకు చూపిస్తాను రిజల్ట్ ఎలా ఉందో. సో చూడండి, ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఇలా రోల్ చేసుకుంటే తొందరగా ఆయిల్ పీల్చుకుంటాయి. సో మనకి ఈజీ అవుతుంది. ఇలా చేయడం వల్ల చూడండి ఆయిల్ బాగా పీల్చుకుంది. సో మనము ఇలా రోల్ చేసుకోవాలి అన్నిటికీ ఈ విధంగా చేసుకుంది. You can show. Okay, very nice. అక్క ఇది అక్కడేమో అక్క ఇది. నువ్వు నన్ను అక్క అన్నావు, పిన్ని అనలే, పప్పి అన్నావు, నేను అలిగినా.